హాయ్ అండి. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పండగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా చాలా తేలిగ్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అంతేకాదు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని నేను ఇక్కడ 1 కప్పు దాకా మందపాటి అటుకులు తీసుకుంటున్నాను. ఈ ప్రసాదంకు అటుకులు మందంగా ఉండాలి. ఈ అటుకుల్ని మంచిగా జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ అటుకుల్ని తడిపేసుకోవాలి. ఇలా అటుకుల్ని తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోటి ఈ అటుకుల్ని ఇలా అదిమినట్లుగా చేయండి. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తము కిందికి వెళ్ళిపోతాయి. అసలు వాటర్ ఏం లేకుండా చూసుకోవాలండి, లేదంటే అటుకులు ముద్ద అవుతాయి. ఈ అటుకులు నానే లోపల ఇప్పుడు మిగతా ప్రాసెస్లకి వెళ్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం ముక్కలు, అలాగే కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని వేయించుకోవాలి. మీరు బాదం జీడిపప్పుతో పాటు కిస్మిస్ని వేసేసారంటే కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుందండి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు కిస్మిస్ ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి నెయ్యితో సహా వీటిని తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే మనం తీసుకున్న 1 కప్పు అటుకులకి నేను ఇక్కడ 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నాను. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని ఈ బెల్లంని కరిగించుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే 3/4 కప్పు వరకు కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని 1 నిమిషం పాటు ఇలా ఉడకనివ్వండి. పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా చేత్తో పట్టుకుంటే కాస్త జిగురు అనిపిస్తే సరిపోతుంది. పాకం అస్సలు అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్నటువంటి బాదం జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో సహా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్నటువంటి అటుకుల్ని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దగా ఉన్నాయి అనిపిస్తే చేత్తోటి ముందుగానే పొడిగా చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా కలుపుకోవడం కష్టం అనిపిస్తే ఇలా బెల్లం అనేది అటుకులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు కాస్త చెమ్మగా అనిపిస్తుంది కదా. చల్లారేటప్పటికి ఈ అటుకులు అనేటి పొడిగా అవుతాయండి. అంతేనండి, చాలా సింపుల్గా అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇలా 10 నిమిషాల్లోనే తేలిగ్గా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.